థైరాయిడ్ ఉన్నప్పుడు పీసీఓడి కూడా ఉంటుంది అంటే పీరియడ్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు థైరాయిడ్? థైరాయిడ్ గ్లాండ్ పీసీఓడి రావడం అనేది థైరాయిడ్ రిసెప్టర్స్ ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ రెండు కొంచెం సిమిలర్గా ఉంటాయి అన్నమాట. అంటే థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి కొంచెము పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండడము గమనిస్తాం మనం. కానీ వాళ్లకు ఇన్హెరెంట్గా ఇప్పుడు మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది మనము మార్చాం. ఎందుకంటే ప్రీవియస్గా ఆడవాళ్ళలో ఈ పీసీఓఎస్ అనేది చెప్పినందుకు ఆడవాళ్ళలో అవగాహన ఏముందంటే చాలా వరకు ఇది ఓవరీలో సిస్ట్లు ఉండడం వల్లనే ఈ సమస్య వస్తుంది అనేసి. యాక్చువల్గా ఇట్ ఈస్ పాలిసిస్టిక్ పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అన్నమాట. అంటే చాలా వరకు మన గ్రంథులు అన్నీ ఎఫెక్ట్ అవుతాయి, మెటబాలిజం బాగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనకు మల్టిపుల్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక ఆడవాళ్ళల్లో గర్భాశయమే కాదు, ఓవరీసే కాదు, దానివల్ల బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, వీళ్ళల్లో క్యాన్సర్స్ రావచ్చు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవన్నీ ఉండొచ్చు అన్నమాట. ఈ పిఎంఓఎస్ ఉన్న వాళ్ళల్లో థైరాయిడ్ గ్రంథి అనేది పనిచేయడం కూడా వాళ్ళలో వెయిట్ పెరుగుతారు వాళ్ళు. సో న్యాచురలీ వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అండ్ వెయిట్ పెరగడం వల్ల థైరాయిడ్ హార్మోన్ వీళ్ళల్లో ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది సరిపోదు. సో న్యాచురల్లీ టీఎస్హెచ్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో వెయిట్ పెరగడం వల్ల కూడా థైరాయిడ్ టీఎస్హెచ్ కొంచెం మార్పులు వస్తాయి. పిఎంఓఎస్ ఉన్నా కానీ థైరాయిడ్ చేంజెస్ వస్తాయి. ఇవన్నీ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే హార్మోన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. అండ్ బాడీలో థైరాయిడ్ హార్మోన్ వల్ల చాలా పనులు జరగాలి కాబట్టి మనకు ఎక్కడైతే వెయిట్ ఎక్కువ అవుతుందో మనకు రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది, వెయిట్ మెటబాలిజం తక్కువ అవుతుంది కాబట్టి. సో ఎక్సర్సైజ్ చేయడము, మంచి లైఫ్ స్టైల్ పెట్టుకోవడము, కరెక్ట్గా నిద్రపోవడము, సమతుల్యమైన ఆహారం తినడము, జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయడము, పొల్యూషన్కి ఎక్స్పోజ్ కాకపోవడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి.